ట్యాపింగ్ కేసులో ఎంతటి వారున్నా బయటకు తీస్తామని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. మాజీ మంత్రి కేటీఆర్ ఓడిపోయిన ఫ్రస్ట్రేషన్లో అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. మా ప్రభుత్వానికి ఫోన్ ట్యాపింగ్ చేసే సంస్కృతి లేదని శ్రీధర్ బాబు తేల్చి చెప్పారు. అలాగే తెలంగాణలో 12 పార్లమెంటు స్థానాలు గెలుస్తామంటున్న మంత్రి శ్రీధర్ బాబుతో మా కరీంనగర్ ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. ఎన్నికల వేళ ప్రస్తుతం నాకు అందుబాటులో మంత్రి శ్రీధర్ బాబు గారు ఉన్నారు. సార్ చెప్పండి, పెద్దపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నారు. ఎట్లా ఉన్నది పెద్దపల్లి నియోజకవర్గం? మా పెద్దపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ పెద్ద మెజారిటీతో గెలుపొందడం ఖాయం. ఎందుకంటే ఒక యువకుడిని, చదువుకున్న వ్యక్తిని, ప్రజాసేవ చేయాలని ఆలోచన చేసే వ్యక్తినే కాంగ్రెస్ పార్టీ నిర్ణయం చేసి కొన్ని ఇబ్బందులు వచ్చిన పార్టీ అభ్యర్థి విషయంలో కానీ అన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఒక యువకుడిని ముందుకు పెట్టాలని, ఒక చదువుకున్న వ్యక్తిని, ప్రజాసేవ చేయాలని ఒక ఆకాంక్ష ఉన్న వ్యక్తిని ముందుకు పెట్టాలనే యోచనతో ఈరోజు మరి అభ్యర్థిత్వాన్ని నిర్ణయం చేసి మేమందరం కూడా 7 శాసనసభ్యులమందరం కూడా సమిష్టిగా పనిచేస్తూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వంశీ గారిని గెలిపించే ప్రయత్నంలో ఉన్నాం. నిన్న కరీంనగర్ లోపల మాజీ మంత్రి హరీష్ రావు గారు మాట్లాడుతూ ఏ ఒక్క హామీ ఎన్నికల ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు, ఎట్లా చేయాలి కాంగ్రెస్ పార్టీకి ఓటు ఆలోచించుకోమని అని చెప్పి అన్నారు. ఏమంటారు? హరీష్ రావు గారి ఊర్లో పోయి, ఇదే సిద్దిపేటలో పోయి ఏ మహిళా సోదరిమని అడిగిన గత 3 నెలల నుంచి వారు బస్సు ప్రయాణం చేస్తే టికెట్ కొన్నారా అడగమనండి. అది మా గ్యారంటీలో ఒక భాగం. ఇదే హరీష్ రావు గారిని పోయి సిద్దిపేటలో ఏ గ్రామానికన్నా పోయి సిలిండర్ ఉపయోగించుకునే వినియోగదారుని ఆ సోదరుమని అడగమని 500 రూపాయలకు సిలిండర్ గత నెల నుంచి వస్తుందా లేదా అని. ఇదే హరీష్ రావును అడగండి, ఈ రాష్ట్రంలో ఎక్కడైనా విద్యుత్ వినియోగదారుడు 200 యూనిట్ల కంటే తక్కువ వినియోగిస్తే జీరో బిల్ వచ్చిందా లేదా అడగండి. రాజీవ్ ఆరోగ్యశ్రీ ఈరోజు ఎవరైనా ఆసుపత్రికి వెళితే 10 లక్షల రూపాయల వరకు బిల్ అయితే ఆరోగ్యశ్రీ కింద చికిత్స పొందడం జరిగిందా లేదా అడగండి. మాకు సంబంధించి మేము ఇల్లులు ఇస్తామన్నాం, పేదవారికి 5 లక్షల రూపాయలతో 2 బెడ్రూమ్ల ఇల్లు కల్పిస్తామని చెప్పాం. ప్రభుత్వం పాలసీ నిర్ణయం తీసుకుంది ఎలక్షన్ కోడ్ రాకముందు. దాని విధానాలను ఏర్పాటు చేస్తూ ఉన్నారు. దాన్ని అమలు తీసుకొచ్చే కార్యక్రమం జరుగుతుందా లేదా వారిని అడగమని చెప్తా ఉన్నాం. ఇదేమైనా వారలాగా మాయా ప్రపంచం చూపెట్టి 10 సంవత్సరాలు ప్రభుత్వాన్ని నడిపించే విధానం కాదు ఇది. ప్రాక్టికల్గా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను దృష్టిలో పెట్టుకొని ఒకటి తర్వాత ఒకటి పూర్తి స్థాయిలో మేము ఇచ్చిన వాగ్దానాలన్నింటినీ పూరించే కార్యక్రమం, కార్యాచరణ తీసుకుంటాము. వారికి ఆందోళన వద్దు, వారికి సందేహాలు వద్దు. టీఆర్ఎస్ పార్టీకి అనేక సందేహాలు ఉన్నాయి. వాళ్ళలాగా మాయా ప్రపంచాన్ని చూపెట్టి ఓట్లు దండుకునే ప్రయత్నం ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ చేయదు. ఇక్కడ సింగరేణి లోపల ఉద్యోగాలు మేమే ఇచ్చాము, ఓటు అడిగే హక్కు మాకే ఉందని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఇటు కొప్పులేశ్వరు ప్రచారం లోపల అంటున్నారు. దాన్ని ఏమంటారు సార్? సరే, మీరు ఇచ్చారంటా ఉన్నారు. మీ ప్రభుత్వంలో ఎందుకు వారికి నియామక పత్రాలు ఇవ్వలేకపోయినరు? ఇవ్వాలి కదా. మేము 30,000 ఉద్యోగాలు ఈరోజు వాడికి ఉన్న చిక్కుముళ్లను విప్పి త్వరగా నిర్ణయాలు తీసుకోవటం. ఈరోజు 30,000 మంది నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాం, స్పష్టంగా కనబడతా ఉంది. ఇదన్నిటి కూడా ఒక ప్రాసెస్ ఆగదు. ఈ ప్రాసెస్లో నిర్ణయాలు తీసుకొని వారికి చాలా తక్కువ సమయంలో నిర్ణయం తీసుకొని ఇచ్చే ప్రయత్నం, ఒక ఆలోచన, ఒక దృక్పథం, ఒక సంకల్పం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకుంది కనుక ఈ 30,000 ఉద్యోగాలకు తావునిచ్చినాం. అదే దానిపైన కూర్చొని ఉంటే ఇంకో 5 సంవత్సరాలు కూడా అట్లనే ఉంటుంది. మేము ఎప్పుడో 2014లో మొదలుపెట్టినాం, 2018లో ఎలక్షన్ కోడ్ వచ్చిందని ఇవ్వలేదని, మళ్ళీ 2018లో ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఇన్ని సంవత్సరాలు వేచి చూసినాం, మళ్ళీ ఎలక్షన్ కోడ్ వచ్చింది, మేము ఇవ్వలేకపోయినా వీళ్ళు సడన్గా ఎక్కడి నుంచి ఇచ్చిండ్రు. దానికైనా సమాధానం ఉందా? మా సంకల్పాన్ని గుర్తించమని కోరుతా ఉన్నాం. ఉద్యోగాలకు సంబంధించిన ప్రక్రియ అయినప్పటికీ వారికి చిత్తశుద్ధి లేకుండే మాట వరకు ఉద్యోగాలు నియామకాలు చేస్తామని చెప్పి ప్రక్రియ మొదలుపెట్టి
కంప్లీట్ అయ్యే కార్యక్రమం ఒక ఎలక్షన్ కంటే 2 నెలల 3 నెలల ముందు జరగాల్సి ఉన్నప్పటికీ ఇప్పటికి ఆపండి చేయలేము అని నిరుద్యోగ యువతీ యువకులను పక్కదారి పట్టించి ఓ భ్రమ కల్పించి చేసింది వారి ప్రభుత్వం. ఈరోజు మా ప్రభుత్వం తీసుకున్న కొన్ని కీలకమైన నిర్ణయాలు, పాలసీ విధానంలో వెసులుబాటు కల్పించడం, ఇష్యూస్ను క్లియర్ చేయటం, న్యాయపరంగా ఉన్న చిక్కులను కోర్టు పరంగా సమస్య పరిష్కారం చేసుకోవటం, ఇది మేము చేసిన 2-3 నెలలలో చేసిన ప్రయత్నంలో ఇవన్నీ ఉద్యోగాలు ఇవ్వడానికి ఆస్కారం దొరికింది. దాన్ని తీసుకొని ఇచ్చాం. మీరు చెప్తే ప్రజలు నమ్మటానికి ఉన్నారా? మీకు ఇచ్చిన 10 సంవత్సరాల్లో మీరు ఎందుకు చేయలేదు? మేము వచ్చిన 2 నెలల్లో ఎందుకు చేయదలుచుకున్నాం? ఒక ఆలోచన, ఒక దృక్పథం, ఒక ఫోకస్, ఒక లక్ష్యం చేసి తీరినాం. మీరు చెప్తే నమ్ముతారా? ఈరోజు ఏ ఉద్యోగం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చినా అది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చిత్తశుద్ధి ఈరోజు ప్రతిబింబించే అంశాన్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారు. వాళ్ళు ఏం చెప్పినా ప్రజలు నమ్మేరు. రాష్ట్రం లోపల ఇటు రాహుల్ ట్యాక్స్ నడుతుందని చెప్పి బీజేపీ పక్షనేత ఏలేడి మహేశ్వర్ రెడ్డి ఆరోపిస్తున్నారు సార్, దాన్ని ఏమంటారు? వారు ఏదైనా ఆరోపించవచ్చండి. ప్రభుత్వం వాళ్ళకి తోకలేదు, తల లేదు, ఏది బాధ్యత లేదు. గత ప్రభుత్వంలో ఉన్నవారు కూడా కాదు. ఏ విధమైన ప్రయత్నం చేసే ఆలోచన చేయాలనో కూడా లేదు. ఇష్టం ఏదైనా మాట్లాడచ్చండి. ఏదైనా నోటికొచ్చింది ఏదైనా మాట్లాడచ్చు. ఏ విధంగా మాట్లాడటం, ఈ విధంగా మాట్లాడటం, ఎవరి మీదనే ఏదైనా మాట్లాడచ్చు. ఈరోజు ఈ సందర్భంలో ఇది జరుగుతుందని అంటే ఏదైతే సమాచార సాధనలు ఉన్నాయో వాటిని ఉపయోగించుకునే ప్రయత్నం చేసి గ్లోబల్స్ ప్రచారం చేయాలనే అంశం మీద పోతూ ఉన్నారు. ఎందుకంటే రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా కావద్దనే అంశంతో బీజేపీ ముందుకు పోతా ఉంది. సో రాహుల్ గాంధీ గారి పేరు తీసుకొని ఇక్కడ రాష్ట్రంలో ఉన్న మా నాయకుల పేరు తీసుకొని ఏ విధంగా ముందుకు వెళ్ళాలని ఆలోచన చేస్తూ ఉన్నారు తప్ప మేము రాష్ట్రానికి ఏం చేయబోతాం, రేపు ప్రభుత్వం వచ్చినాక ఉదాహరణకి ఏం చేయబోతామని మేము చెప్తున్నాం. వాళ్ళకి ఆ ఎజెండా లేదు. ఈరోజు మేమేం చెప్తున్నాం, విభజన చట్టానికి సంబంధించిన అంశాలు ఏంది బీజేపీ వారిని అడుగుతున్నాం. ఎందుకు మీరు ఇయ్యలేదు ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన మా ప్రజలకి విభజన చట్టాల్లో ఉన్న అనేక అంశాలు ఎందుకు పూరించలేకపోయినరు? దానికి ఒక కారణం ఉండాలి కదా. ఇప్పుడు వచ్చి మేము ఇది చేస్తాం అది చేస్తామని కూడా చెప్పే పరిస్థితుల్లో లేరు. ఆ పరిస్థితి లేనప్పుడు ఇట్లాంటి ఈ వ్యవహారాలకు పాల్పడి ఈ ఆరోపణలకు పాల్పడి ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. గత ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేసిందని చెప్పి ఇటు చాలామందిని కూడా ఇప్పుడు కస్టడీలోకి తీసుకున్నారు. కానీ నేను ఎలాంటి ట్యాపింగ్ పాల్పడలేదు, ఎలాంటి పరీక్షలకైనా సిద్ధమని చెప్పి కేటీఆర్ అంటున్నారు. దాన్ని ఎట్లా చూడచ్చు? ఈరోజు చట్టం తన పని తను చేసుకునే ప్రయత్నంలో ముందుకు సాగుతూ ఉంటుందండి. ఆ విషయంలో వారు చెప్పిన అంశాన్ని కూడా చెప్తా ఉన్నాం. ఈరోజు చట్టం తన పని చేసుకుంటుంది. ఎవరు దాంట్లో నిజంగానే ఇన్వాల్వ్ అయితే వారు బయటకు వస్తారు కదా. ఎందుకు దానికి అంతా బాధ ఎందుకు, భయం ఎందుకు? చివరిగా సార్, పెద్దపల్లి పార్లమెంట్ లోపల ఎవరు పోటీలో ఉంటారు? ఎవరికి కాంగ్రెస్కు మధ్య బీఆర్ఎస్ పోటా లేకపోతే బీజేపీ పోటా, ఏదైనా? అసలు ఎవరు పోటీ కాదు మాకు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా ఈరోజు 7 నియోజకవర్గాలకు సంబంధించిన మా శాసనసభ్యులు అందరూ కూడా గట్టిగా పనిచేస్తూ ఒక యువకుడిని, చదువుకున్న వ్యక్తిని ప్రజాసేవ చేయాలని ముందుకు పెట్టినాం. తప్పకుండా ఎవరు మాకు ఈ నియోజకవర్గంలో పోటీ కాదు. ఖచ్చితంగా ఒక యువకుడిని ఎంపిక చేసుకొని పార్టీ అభ్యర్థిత్వాన్ని డిక్లేర్ చేసిన మా మల్లికార్జున్ ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారి ఆలోచన మేరకు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ బలంగా ముందుకు పోతా ఉంది. పెద్ద మెజారిటీతో గెలుపొందడం ఖాయం. ఇది మొత్తానికైతే వచ్చే పార్లమెంట్ ఎన్నికల లోపల ఖచ్చితంగా భారీ మెజారిటీతో గెలుస్తాము. ఫోన్ ట్యాపింగ్ విషయం లోపల చట్టం తన పని తను చేసుకోపోతుందని చెప్పి మంత్రి శ్రీధర్బాబు గారు అంటున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ అంజితో శ్రీనివాస్, బిగ్ టీవీ, మంతెన నుండి.